నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు మనం పరిహారం తెలుసుకునే ముందు మనం మొన్నటి నుంచి చెప్తున్నాం కదా, ఈ తాంత్రిక వస్తువులు మళ్ళీ మన నూతన సంవత్సరం కూడా రాబోతుంది. ఆ సంవత్సరం మొత్తం కూడా మనం సక్సెస్లో ఉండాలి. ఈ ఒక టాపిక్ నేను ఎంతోమంది మన కామెంట్స్లో కానివ్వండి, ఎంతోమంది ప్రేక్షకులు మనకు ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంటారు, ఈ యంత్రాలు మా తాంత్రిక వస్తువులు పెట్టుకోవడం ద్వారా అదృష్టాలు మారిపోతాయంటే, అదృష్టాలు మారిపోతాయని నేను చెప్పట్లేదండి. ప్రతి ఒక్కళ్ళకి వారి యొక్క జాతకంలో ఉన్న అదృష్టాన్ని ఈ తాంత్రిక వస్తువులు ఆ దోషాన్ని తొలగించి వారి యొక్క పనిలో స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది చూపిస్తుంది తప్ప రాత్రి మనకు అన్నీ కలిసి వచ్చేస్తాయి, అద్భుతాలు జరిగిపోతాయని కాదండి. ఎన్నో వందల కుటుంబాలు మన దగ్గర నుంచి పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, గురుగింజమాల, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం వారి బడ్జెట్ ప్రకారంగానే అతి సామాన్యుడికి కూడా మనం అందుబాటులో ఉండేలాగా పెట్టాము. అది మనకి ఎంత సామాన్యుడు అయినప్పటికీ కూడా వారిని అదృష్టవంతులుగా మార్చే శక్తి ఈ తాంత్రిక వస్తువులకు ఉందని మనం నమ్మాము. ఎన్నో కుటుంబాలకు ఇచ్చాము, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ యొక్క స్పందన నేను ముందు వీడియోస్లో కూడా మనకు రెగ్యులర్ కాకుండా ఇంకా ఎంతోమంది స్పందన అనేది మన దగ్గర ఉంది, వాళ్ళని మీకు నేను షేర్ చేస్తాను తప్పకుండా. కాబట్టి ఈ తాంత్రిక వస్తువులను ఒకటే భావన చేసుకోండి. జీవితకాలం మన కుటుంబానికి ఒక రక్షా వలయం ఏర్పరిచి మన కుటుంబాన్ని ప్రతి కార్యంలో సక్సెస్లో ఉంచేదే ఈ తాంత్రిక వస్తువులు. కాబట్టి గత సంవత్సరం నుంచి మనం ఆ ప్రొడక్ట్స్ని మార్చలేదు. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వల్ల కలిగే లాభాలు ఏంటివి అనేది నేను వీడియో ఆఖరిలో మీకు చెప్తాను. అవి మీరు తెలుసుకోండి. ఆ ప్రొడక్ట్స్ ఎక్కడన్నా ఆ వస్తువులు తాంత్రిక వస్తువులు మీకు దగ్గరలో దొరుకుతున్నాయంటే ప్లీజ్ అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే ఎవరైతే ఆర్డర్ చేయడం ద్వారా వారి యొక్క గోత్రనామాల మీద, వారి యొక్క సమస్య మీద మనం ఒక 11 రోజులు పూజలో పెట్టి వారికి బై కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఏం వివరాలు కావాలనుకున్నా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లో కాల్ చేసి మీరు పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకి రాబోయే సంక్రాంతి చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని తీసుకొని రావాలి. ఆ సంవత్సరం మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా మనకి ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు, సక్సెస్లోనే ఉండాలి అని చెప్పి నేను ఈ రెమెడీస్ అనేది నేను సంక్రాంతికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అయితే సంక్రాంతి రెండో రోజు ఈ ప్రక్రియ వ్యక్తిగతంగా నేను నిన్న చెప్పింది మీరు సంక్రాంతి రోజు చేసుకునేది, సంక్రాంతి తెల్లారి చేసేది వ్యక్తిగతంగా. ఒక వ్యక్తికి సమస్య ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఉద్యోగ సమస్య లేదా ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, ఏ సమస్య అయినా ఆ సంవత్సరంలో అతనికి అది ఆ రోజు నుంచే వెళ్ళిపోవాలి. ఆ దరిద్రం అనేది ఆ రోజుకే వదిలేయాలి, ఆ బ్యాడ్ లక్ అనేది ఆ రోజు నుంచే వెళ్ళిపోవాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా 12 రాశులలో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. తప్పకుండా మనకు సక్సెస్ అనేది సొంతం అవుతుంది. ఏం చేయాలి గురుగారు అంటే చాలా సింపుల్. నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా, ఇలా ఈ యొక్క గోమతి చక్రాలు ఒక 7 తీసుకోండి. 7 గోమతి చక్రాలు నెక్స్ట్ డే అంటే సంక్రాంతి తెల్లారి నెక్స్ట్ డే ఈవినింగ్ మీరు ఎక్కడైనా కుదిరితే ఏంటంటే సూర్యోదయం ముందు చేస్తే చాలా మంచిది, లేదంటే సూర్యాస్తమం తర్వాత అంటే సూర్యాస్తమం అయినా ఒక 45 మినిట్స్ తర్వాత ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. లేదు సూర్యోదయం ముందు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం చేయాలి గురుగారు అనుకుంటే, సూర్యోదయం ముందే మీకు మీ ఇంట్లో మీరు తలారా స్నానం చేసుకొని ఇంట్లో మీకు లక్ష్మీ గణపతి ఫోటో ఉంటే మాత్రం ఆ యొక్క లక్ష్మీ గణపతి దగ్గర ఒక 3 లవంగాలు, 11 గరిక మీరు బయట ఎక్కడైనా గడ్డి దొరుకుతుంది కదా, గరిక ఒక 11 లెక్క పెట్టి తీసుకోండి. ఒక 3 లవంగాలు, కొంచెం బెల్లం అక్కడ గణపతికి సమర్పించేసి నెయ్యితో దీపం పెట్టేసి ఈ యొక్క గోమతి చక్రాలు ఒక 7 తీసుకోండి. 7 గోమతి చక్రాలు తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా కానివ్వండి 4 దారులు కలిసే చోటు, మీ ఇంటి దగ్గరైనా లేదా దూరమైనా ఎక్కడైనా సరే పర్లేదు, 4 దారులు కలిసే దగ్గర చోటుకు వెళ్ళిపోండి. మీ ఎమ్మటి ఎవరైనా తోడుకు తీసుకెళ్ళొచ్చు, లేదా ఒక్కళ్ళు వెళ్తే చాలా మంచిది. ఇక లేడీస్ అనుకుంటే ఎవరైనా ఎమ్మట మీ అన్నయ్యనో సార్ను ఎవరైనా తీసుకెళ్ళొచ్చమ్మా, తప్పులేదు. కాకపోతే ఈ ప్రక్రియ మొత్తం వినండి. మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తూర్పు ముఖాన నుంచోవాలి. 7 గోమతి చక్రాలు తీసుకొని తూర్పు ముఖాన నుంచొని మీ తలపై నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాం అనుకోండి, ఈ 7 గోమతి చక్రాలు ఇలా మనం ఎడమ చేతిలో పట్టుకున్నాం. మీ మనసులోని కోరిక కోరుకోండి, నా మీద ఎలాంటి చెడు ఒక ప్రభావం ఉన్నా, నా మీద ఎలాంటి గ్రహదోషం ఉన్నా, లేదా ఏదైనా తాంత్రిక పీడ ఉన్నా, లేదా తాంత్రిక భోజనం నేను చేసిన ఈ యొక్క సమస్య ఈ రోజు నుంచి తీరిపోవాలి, నాకు ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలి అని చెప్పి మీ ఇష్టదేవతని మీరు తలుచుకుంటూ ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క 7 గోమతి చక్రాలను కూడా ఇలా ఎడమ చేతిలో పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ తిప్పేయండి. 7 టైమ్స్ తిప్పేసి ఇప్పుడు మీరు ఈస్ట్ ఫేస్ నుంచున్నారు కదా, 7 టైమ్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ 7 గోమతి చక్రాలు కూడా వెనకకి పడేయాలి. ఇలాగే ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, తిప్పేసాము, సంకల్పం చెప్పుకున్నాము, ఇలాగే ఈ 7 గోమతి చక్రాలు కూడా వెనకకి ఇలాగే పడేయండి. లెఫ్ట్కి పడేస్తాం,
లెఫ్ట్ పడేసిన తర్వాత రైట్కి వెనకకి తిరిగి చూడకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మీరు ఎవరితోటి ఏ డిస్కషన్ అంటే మాట్లాడకూడదు. ఈ ప్రక్రియ చేసినప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి దగ్గర ఎవరైనా కానివ్వండి, ఒక 11 years లోపు అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ ఎవరైనా, అంటే మనం ఇది తెల్లారి సూర్యోదయం ముందు చేసిన అనుకోండి, కొంచెం మీరు 9:30-10 అయినప్పటికి కూడా ఒక్క 5 పిల్లలకి ఎవరికైనా కూడా తీపి పదార్థాన్ని పంచండి. ఆ చాక్లెట్ రూపంలో పంచవచ్చు, లేదా ప్రసాదం రూపంలో పంచుకోవచ్చు, ఏదైనా కానీ ఒక 5 పిల్లలకి 11 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ఈ యొక్క తీపి పదార్థాన్ని ఎవరికైనా వానికి సమర్పించండి. దాని తర్వాత మీ ఇంట్లో పూలు అల్లే దారం ఉంటుంది కదా, పూలు అల్లే దారం మనకి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఆ తెల్ల దారం ఒకటి తీసుకొని దాన్ని ఒక 3 వరుసలు, అంటే మీరు మనం ఇలా చూస్తాం కదా, ఒక మూరలాగా కానివ్వండి, ఎలాగైనా దాన్ని ఒక 3 వరుసలు ఆ తెల్ల దారాన్ని తీసుకొని దానికి పసుపును కొంచెం పాలతో కలిపేసి దానికి రుద్దిన తర్వాత ఆ యొక్క మాలని గణపతికి పొద్దున్న మనము లవంగము, బెల్లము, ఇది మనం నైవేద్యం పెట్టాము గరిక, ఆ యొక్క దారాన్ని ఏంటంటే అలాగే తీసుకెళ్ళి గణపతికి సమర్పించిన తర్వాత ఆ రోజు మొత్తం అక్కడే ఉండనివ్వండి. ఉదయం పెడితేనేమో సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఆ యొక్క దారాన్ని అక్కడి నుంచి తీసి దాన్ని ఒక 3 ఫోల్డ్ చేయండి. అంటే అది ఎంత పెద్ద ఉన్నప్పుడు కూడా ఒక 3 వరుసలు చుట్టి, మీరు మార్కెటింగ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, మీరు ఏది చేసినప్పుడు కూడా ఆ దారం మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. పాకెట్లో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు, లేదా మార్కెటింగ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదా బిజినెస్ పర్సన్ అయితే కౌంటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ దారాన్ని మనం నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉండనివ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా కుదిరితే ఈ ప్రక్రియ మనం రిపీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియ సంక్రాంతి తెల్లారి వ్యక్తిగతంగా చేస్తే వారికి ఉన్న సకల దోషాలు వెళ్ళిపోయి అదృష్టం వాళ్ళని వరించడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి చిన్న పరిహారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 2019లో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది. ఎందుకంటే ఎక్కువ వశీకరణం
ప్రక్రియలో వాడతాం కాబట్టి ధన ఆకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధనాకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెలగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను.
నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని గురువు గారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా, అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుఖం భవంతు. ఓం నమః శివాయ.